ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అప్పలాయిగుంట క్షేత్రంలో ఘనంగా పవిత్రోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి తిరుచి స్నపన తిరుమంజన సేవలు. వేడుకగా శ్రీ సత్యనారాయణ స్వామివారి జన్మ నక్షత్రోత్సవం. అన్నవరంలో శాస్త్రోక్తంగా విశేష హోమాలు. అక్టోబర్ 15వ తేదీ నుండి కపిలతీర్థంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. సర్వ మంగళకరం గోవిందని నామస్మరణం. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ శ్రీకారం. ప్రత్యేక కథనం. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజున బుధవారం ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరుచి సేవలను వేడుకగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజన సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మేడలలోన పన్నీట మజ్జనమాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జనమాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులు కడిగిన ముత్యము వలెనున్నాడు, కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఋత్విక్కులు విశేష హోమాలను నిర్వహించారు. అనంతరం పవిత్రాలను శిరస్సును పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, హోమగుండాలకు, గోపుర శిఖరాలకు సమర్పణ చేసి హారతులు సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సకల సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని నీరాజనాలు సమర్పించారు.
తిరుపతిలోని కపిల తీర్థంలో బుధవారం కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 23వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నేటి ఉదయం శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనంను నిర్వహించారు. కిచిలిగడ్డ, జువ్వాది, పచ్చకర్పూరం, పునుగు తైలం, కుంకుమ పువ్వు, శ్రీచందనం వంటి పలు రకాల ఔషధ గుణాలు కలిగిన పరిమళ లేపనంతో కోయిలాల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అలాగే సిబ్బంది ఆలయ ప్రాంగణాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఓం నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కామాక్షంబ సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవ సందర్భముగా బుధవారం ఇవాళ ఉదయము కోయిలాల్వార్ తిరుమంజనం అనే కార్యక్రమము జరిగినది. ఇప్పుడు అమ్మవారు స్వామివారి ఆభరణాలంతా కూడా శుభ్రం చేసి గర్భాలయం అంతా కూడా శుభ్రం చేయించి 15వ తారీఖు అంకురార్పణంతో నవరాత్రి ఉత్సవం ప్రారంభంగా పోతుంది. విజయదశమితో ఈ నవరాత్రి ఉత్సవం సంపూర్ణ అవుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ అనుబంధ ఆలయాలలోని అర్చకులు పవిత్రాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఇటీవలే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలలో వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని చైర్మన్ నివాసంలో తిరుచానూరు, ఒంటిమిట్ట ఆలయ అధికారులు, అర్చకులు భూమన కరుణాకర్ రెడ్డికి పవిత్రాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలలో భాగంగా పవిత్ర సమర్పణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలలో భాగంగా పవిత్ర సమర్పణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత అర్చకులు స్వామివారి మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు హోమకుండాలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమాలలో టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ రెడ్డి దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సకల శుభాలను మెండుగా భక్తులకు ఒసగే శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో విశేష హోమాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం
మఖను పురస్కరించుకుని అర్చకులు రమా సమేత సత్యనారాయణ స్వామివారి మూలమూర్తులకు అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలోని మండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు శాంతి హోమం, ఆయుష్ హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కేలపట్ల శ్రీ కోనేటిరాయి స్వామివారి దేవాలయంలో పవిత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి సుందరంగా అలంకరణలు చేసి నివేదన, హారతి సమర్పించారు. ఆపై యాగశాలలో విశేష హోమాలను నిర్వహించిన అర్చకులు పవిత్రాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవర్లకు, పరివార దేవతామూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, ఆలయ గోపుర శిఖరానికి పవిత్రాలను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి విశేషంగా కృషి చేస్తానని ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని తన కార్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఆచార్య రాణి సదాశివమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ద్వారా వేద పరిరక్షణ, పరిశోధన, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు వాటిలోని సారాంశాన్ని భావితరాలకు అందించడానికి కృషి చేస్తానని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ మహత్తరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో దానికి నన్ను స్థాయి రూపంలో కులపతిగా నియమించడం కోసమని మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు వారి యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. కులపతిగా నేను చేయవలసినటువంటి పనులు ఏమిటి అన్నటువంటి విషయంలో ముఖ్యంగా ఏమిటంటే, మొదటిది మన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అంతర్రాష్ట్రీయ స్తరంలో, అంటే అంతర్జాతీయ స్తరం అని మనం తెలుగులో అంటుంటాం కనుక విశ్వస్తరంలోనే చాలా ప్రశస్తమైనటువంటి విశ్వవిద్యాలయంగా ఇది పేరెన్నిక పొందాలి అనేటువంటి విధంగా దానికోసం కావలసినటువంటి సర్వాంగీణమైనటువంటి వికాసానికి కావలసినటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అహరహం కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నా పదవీ కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా రాత్రింబవళ్ళు అహర్నిశం కూడా మన విశ్వవిద్యాలయం యొక్క వికాసం కోసం పూర్తిగా పనిచేస్తాను నేను. రెండవది, ఈ విశ్వవిద్యాలయానికి ఆధారం ఎవరు అంటే, ఒకవైపు ఛాత్రులు అంటే విద్యార్థులు, ఇంకొక వైపు అధ్యాపక వృందం, అదేవిధంగా కార్యాలయానికి సంబంధించినటువంటి వీరందరూ కూడా. మన విశ్వవిద్యాలయం ద్వారా వారి యొక్క ప్రగతికి కావలసినటువంటి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని మనం తీరుస్తూ దాని ద్వారా వారందరి యొక్క సహాయంతో ఈ విశ్వవిద్యాలయాన్ని నడిపించడం కోసం అని చెప్పేసి శాయశక్తులా కృషి చేస్తాను. యావత్ భారతదేశంలో ఇంచుమించుగా 1000 విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ కూడా, 1000కి పైగా ఉన్నాయి విశ్వవిద్యాలయాలు. అన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ కూడా వేదం కోసం నిలబడినటువంటి ఒక్కగానొక్క విశ్వవిద్యాలయం మన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని వేద విద్య ద్వారా ఆధునికులకి ఏం కావాలి, వేదంలో ఉన్న విజ్ఞానం, వేదంలో ఉండేటువంటి సమాజ రక్షణ కోసం కావలసినటువంటి ఉపదేశాలు, వేదంలో ఉండేటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు, వేదంలో ఉండేటువంటి ఇతర వ్యావహారికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వెలికి తీస్తూ సమాజానికి ఏం కావాలో దాన్ని మేము అందిస్తాం. ఇలాగ విద్యా విషయకమైనటువంటి వికాసం, పరిశోధనలో కూడా వికాసం, అదేవిధంగా తాళపత్ర గ్రంథాలు అనేటువంటివి మన ప్రాచీన భారతీయ సంస్కృతికి అవి ప్రతిబింబాలు కనుక వాటిని రక్షించడంలో కూడా మేము శాయశక్తులా కృషి చేసి శుభ్రం చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి వాటిని పబ్లిష్ చేయడం వరకు, ప్రకాశనం చేయడం వరకు కూడా కావలసిన స్థాయిలన్నీ కూడా మేము చాలా జాగ్రత్తలన్నీ తీసుకుని మేము చేస్తాం.
వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వవిద్యాలయంగా మనకి భారతదేశంలో నిలబడేలాగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడదామని ఈ విధంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా నాకు నియామకానికి కారణభూతులైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షులైనటువంటి శ్రీయుతులు కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నా నియుక్తికి కారణభూతులైనటువంటి వారు మన శ్రీకార్య నిర్వహణాధికారి గారు శ్రీయుతులు ధర్మారెడ్డి గారు, ఇతర అధికారులందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం, అధ్యాపకులు, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరువీధి ఉత్సవంలో అప్పన్న దర్శన భాగ్యం భక్తులను మురిపించింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహుని దివ్య సన్నిధిలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. విశేషంగా షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ విద్యాశాఖాధికారి ఎం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల వద్దకు చేరుకున్న డీఈఓకు ప్రిన్సిపల్ మహదేవమ్మ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డీఈఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఇప్పటికే నాక్ A+ గ్రేడ్ సాధించిందని, దీనిని అటానమస్గా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఓం నమో వెంకటేశాయ. సో ఈరోజు పద్మావతి డిగ్రీ కళాశాలలో 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్స్ కౌన్సిల్ ఇనాగరేషన్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. సో ఈరోజు ఈ విద్యార్థులు మెరిట్ బేసిస్లో స్టూడెంట్స్ కౌన్సిల్లో ఆఫీస్ బేరర్స్గా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ సో వారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చక్కగా వివరించడం జరిగింది. సో వారందరూ కూడా చాలా యాక్టివ్గా, ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో కళాశాల ప్రిన్సిపాల్ మహాదేవమ్మ గారు మరియు యూనియన్ సంబంధించినటువంటి కౌన్సిల్ కోఆర్డినేటర్ భువనేశ్వర్ గారు ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. సో విద్యార్థులకు కూడా
సో మంచి మోటివేషను అందించడం జరిగింది. సో అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక సమావేశ ప్రారంభంలో కళాశాల స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కె అనితతో పాటు కార్యదర్శులుగా ఎంపికైన 16 మంది విద్యార్థినులకు డిఈఓ భాస్కర్ రెడ్డి మెమోంటోలను అందజేసి అభినందించారు. ఆపై విద్యార్థినులచే ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్ మహదేవమ్మ కళాశాల ప్రగతి గురించి వివరించారు. తరువాత కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థినులకు డిఈఓ భాస్కర్ రెడ్డి నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఆపై కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన యువ టూరిజం క్లబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల తరపున డిఈఓ భాస్కర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్ఛార్జీలు ఆచార్య భువనేశ్వరి, డాక్టర్ భద్రమణి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కేలపట్ల శ్రీ కోనేటిరాయి స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజన సేవ కనుల పండుగ జరిగింది. వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయి స్వామివారిని కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ నిత్యం వినిపించే శ్రీవారి గోవిందనామాలు మనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక చింతనను మేల్కొల్పుతుంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై మదినిండా భక్తిని కలిగిన శ్రీవారి భక్తకోటికి ఈ సందర్భంగా టీటీడీ తీపి కబురు అందించింది. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ సంకల్పించింది. గోవిందకోటి లిఖించిన వారికి బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించింది. గోవిందా 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 అంటూ ఎంత ఆర్తిగా పిలిస్తే అంతే ఆర్తిగా పలికే దైవం గోవిందుడు. ఎవరు ఎప్పుడు ఈ నామాన్ని ఈ భూమిపైకి తీసుకువచ్చారో తెలియదు, కానీ ఈ నామం మాత్రం నేడు విశ్వవ్యాప్తం, అనంత తేజో విరాజితం, శ్రీ వెంకటేశ్వరుని అద్భుత దివ్యత్వం. గోవిందా అంటే శ్రీవారి లీలా వైభవం. గోవిందా అంటే భగవంతుని ధర్మ సంస్థాపన నిష్ఠ. గోవిందా అంటే దశావతార మూలతత్వం. గోవిందా అంటే పద్మావతి ప్రియతత్వం. ఇలా అనేకానేక కోణాలలో ఎవరు ఎలా భావిస్తే ఆ భావాన్ని ఆవిష్కరించగల అద్భుత నామమే గోవింద నామం. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంలో భూమిని రక్షించారు. గోవు అనే పదానికి భూమి అని అర్థం ఉంది. భూమాతను ఉద్ధరించినందున స్వామివారికి గోవిందనామం స్థిరపడింది. అందుకే ఆదివరాహ క్షేత్రమైన తిరుమల గోవిందుని ఆవాసం. అలాగే ద్వాపరయుగంలో కృష్ణావతార సమయంలో గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తి గోకులాన్ని గోవులను కాపాడినప్పుడు పరమాత్మను గోవిందా అని కీర్తించారు. పురాతన హిందూ గ్రంథమైన బ్రహ్మ సంహితలో గోవిందనామ ప్రస్తావన ఉంటుంది. ఆది అంతం లేనిది గోవిందనామమని, అద్వైత సచ్చిదానంద స్వరూపమే గోవింద రూపమని పేర్కొన్నారు. గోవిందా అంటే నాశనం లేనిది, అలాగే అన్ని సమయాలలో శాశ్వతమైనది అని అర్థం. అందుకే ఆగమ వ్యవస్థలో అర్చకులు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అంటూ క్రతువులను ప్రారంభిస్తారు. సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరి నోటా పలికే 7 కొండలవాడి దివ్య తారక మంత్రమే గోవింద నామం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా గోవింద నామాలతో కీర్తిస్తుంటే
మనసు అప్రయత్నంగా స్వామివారి పాదాల వైపు మళ్ళుతుంది. మనోనేత్రంలో శ్రీవారి సుగుణాత్మక రూపం గోచరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని విష్ణుతత్వం అణువణువున ప్రస్ఫుటించే గోవింద నామానికి విస్తృత ప్రాచుర్యం కల్పించాలని టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తొలి పాలక మండలి సమావేశంలోనే గోవిందకోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రామకోటి తరహాలోనే భక్తులందరూ శ్రీవారి గోవిందనామాన్ని లిఖించి స్వామి అనుగ్రహం పొందేలా గోవిందకోటి అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. 1,000,000 సార్లు గోవిందుని నామాన్ని లిఖించిన 25 సంవత్సరాలలోపు యువతకు వారి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. అలాగే 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారు తిరుమల శ్రీవారి దర్శనం పొందవచ్చు. ఎలా టీటీడీ ప్రకటించిందో లేదో అలా భక్తకోటి నుండి గోవిందకోటికి అనూహ్య స్పందన వచ్చింది. ఆబాల గోపాలం ఎంతో మక్కువగా గోవిందకోటిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రత్యేకించి చిన్నారులు గోవిందకోటి లిఖించడానికి ముందుకు వస్తూ ఉండడం ముదావహం. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సూర్య భరద్వాజ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. ఇలా గోవిందనామాలు రాయటం నాకు చాలా నచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధన్యవాదాలు. ఓం నమో నారాయణ నమః. నా పేరు కార్తీక్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇలా గోవింద రామాయణ రాయడం నచ్చింది. మీరు కూడా ఇలా రాయండి. నమో వెంకటేశాయ. నా పేరు రేణుశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. గోవింద నామాలు రాయడం నాకు చాలా నచ్చింది. మీరు కూడా రాయండి. టీటీడీకి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు యక్షిత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు గోవింద నామాలు రాయడం నచ్చింది. మీరు కూడా గోవింద నామాలు రాయండి. టీటీడీకి థ్యాంక్స్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సియోదశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నాకు ఇలా గోవింద నామాలు రాయడం ఎంతో నచ్చింది. మీరు కూడా రాయండి. టీటీడీకి ధన్యవాదాలు. గోవిందనామం మధురాతి మధురం, సర్వ పాప హరణం. ఒకసారి మనసారా గోవింద అంటే చాలు అనంత ఫలితాలను పొందవచ్చు. గోవిందనామాన్ని 1,000,000 సార్లు లిఖించడం అంటే దేవదేవుడి పాదసేవలో మన స్థానం సుస్థిరం, శాశ్వతం చేసుకోవడమే. శుభప్రదమైన మంగళకరమైన గోవిందనామాన్ని మనందరం లిఖిద్దాం. గోవిందుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.